మసాలా పెట్టి అన్నం పెట్టి మంచిగా రుచిగా చేయాలా నువ్వు. మళ్ళా బయట గుర్తు పట్టకూడదు ఇది మనిషి మాంసం అని చెప్పేసి. పుల్లూరులా ఏం మటన్ ఉంది, పరోటా ఉంటుంది. ఏం మటన్ ఉంది, పరోటా ఉంటుంది. అస్సలు వస్తలేదన్నా. ఇందాక ఒక ప్రాంక్ వెళ్ళినాము. పరోటా మాస్టరు ఆయన భయపడలేడు, నవ్వులు నవ్వుతున్నాడు. మీరు చూసే స్క్రిప్టెడ్ అంటున్నాడు. మళ్ళీ ఇతన్ని అయితే పట్టిస్తున్నాడు వాయిదన్న. చూద్దాం ఏమవుతుందో. ఎక్కువ పరోటా మాస్టర్ మీరేనా? ఓకే, ఏం పేరానా? దేవరాజ్. పరోటా ఒకటేనా లేదంటే బిర్యానీ గిర్యానీ షేర్వా అన్ని మొత్తం చేస్తాం. ఓకే ఓకే, సీట్ బెల్ట్ వేసుకున్నా. గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవర్ అండ్ గోలీ సోడా మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రాంచైజ్ మీ సొంతం. ఏం బుడుతున్నావు? సీట్ బెల్ట్ అంటే ఆడుంది కదా, నా అలాగే వేసుకోవాలి చూడు. ఇట్లా తప్పు మూగుతానే చూడు. వదిలింగా సీట్ బెల్ట్ వేసుకోవా నువ్వు? కార్లో హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఆపరా? మళ్ళీ ఆపుతారు కదా, పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారు, ఫోటో కొడతారు. మాకైతే దొరకతే ఏం జరగాలి. అట్లాని కాదు, నీ సేఫ్టీ కూడా ఆలోచించాలి కదా. యాక్సిడెంట్ నీకు చెప్పు అవుతుందా? ఒక 10 నిమిషాలు యాక్సిడెంట్ అవుతాను వేసుకొని, ఒక సెకండ్ ముందర కూడా తెలియదు. ఇంకేమన్నా ఇట్లా నడుస్తుంది జీవితం. పెళ్ళైందా? ఓకే ఓకే. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు? ఏంది ఏం బ్యాక్ సైడ్? ఒకసారి నేను మామూలు పని చేస్తా అంతే కదా. హెల్త్ అంటే నీకేమన్నా హార్ట్ అటాక్ మంచి బాగా చేసావు పని అయితే మళ్ళా ఆయనతో నొప్పి పని చేయలేను అన్నట్టు ఏం లేదు కదా. అట్టేం లేదు. అదే ఇక మొదలెడదామా? అదన్నా నీకు చెప్తా చూడు ఏం జరిగిందో. యాక్చువల్గా అంటే మా మేడము మా సారు ఒక 2 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నారు. సారు మా మేడంకి పాస్పోర్ట్ లేదు లేదని మా సారు ఫారిన్ లో ఉంటాడు. ఫారిన్ అంటే తెలుసు కదా, విదేశాల్లో. మా మేడము మా సార్ వెళ్ళిపోయి కూడా సంవత్సరం పైన అయిపోయింది. మా మేడం జిమ్ పోతుంది. జిమ్ అంటే తెలుసా? జిమ్ పోతుంది. అక్కడ జిమ్ ట్రైనరు మా మేడము ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఈ విషయము సార్కి కూడా తెలిసింది. నాకులో కాదు, మా మేడంని మా సార్ని ఇద్దరికి విషయం వేసి చంపేసారు. మేము ఆల్రెడీ విషయం వేసి చంపేసినాం రాత్రి ఫుడ్లో. వాళ్ళ ఇద్దరివి బాడీలు డిక్కీలో ఉన్నాయి. దానిని కుంభు షేర్వా చేసేసి మటన్ కుంభు షేర్వా చేసేసి బంద్ చేసి ఎవ్వరికి బయటికి రాకూడదు అని చెప్పేసి సార్ అన్నారు. పరోటాలో కుంపు షేర్వా చేయాలా, మటన్ కుంపు షేర్వా. ఇప్పుడు పరోటాలు కూడా పిండి అది 100 మందికి సరిపోతుంది కదా. 100 మందిగా 100 మందికి తక్కువ వస్తుంది అంటే ఈరోజు కాదంట కదా. ఇప్పుడు పోయి వాళ్ళని ముక్కలు చేసేసి వండాలి నువ్వు. రేపని చెప్పిన పిల్లోడు ఇప్పుడు దాకా కూడా ఏం చెప్పలే. కట్ట అని చెప్తారు అంతే. ఇంకా నీకు వెళ్ళ బయటికి చెప్పుకుంటా తిరుగుతామా? పనిష్మెంట్ రాలేదు. వద్దు, పని వదిలేసా ఈ రోజు. డబ్బులు ఇస్తాము. మళ్ళీ ఈ 1-2 నెలలు నువ్వు మళ్ళీ ఇడికి రాకూడదు. నువ్వు ఇంకా అటు నుంచి అటే వెళ్ళిపోవాలా. పంపిస్తాను.
సార్ ఆడ మనుషులు చెప్పలే ఆ పిల్లోడు మాట్లాడుకోరు రాపో అంతే రేపు అందరికి అన్ని విషయాలు తెలుసు కానీ అట్లా చెప్పరు ఆయనకి 40 లక్షలు ఇచ్చినారు సారు ఏం ఆ పిల్లోడు చెప్పేది 40 లక్షలు అంటే మాటలా తమాషాలు మళ్ళా నువ్వు యాదో ముఖంలో యాదో ముప్పెట్లో ఉన్నట్టున్నావు నువ్వు నిజంగా సార్ ఇది బయటికి వస్తే జీవితాలు అన్ని నాశనం అయిపోతాయి కరెక్టేలే ఈ ఆ పిల్లోడు చెప్పిన తీరు నాకు వాళ్ళ చిన్న కూడా అదే మాట చెప్పిన పని మాట్లాడుతున్నాను ఆ పిల్లోడు చెప్తారా నీకు పిల్లోడు ఒక్కటే చెప్తే వస్తావా నువ్వు పిల్లోడు ఒకటికి వస్తుంది మసలు రోజు అంటే వస్తుంటే ఇప్పుడు కోసి ముక్కలు చేసావా మనిషిని కోసి మసాలా పెట్టి అన్నం పెట్టి మంచిగా రుచిగా చేయాలా నువ్వు మళ్ళా బయట గుర్తు పట్టకూడదు ఇది మనిషి మాంసం అని చెప్పేసి ఏమంటావు అందరికి అన్నా ఈయన ఎందుకో నాకు డౌట్ వస్తుందనా చెప్పి అందరిని గబ్బులు ఎప్పి పట్టిస్తాడు అని చెప్పేసి ఆయన 40 లక్షలు ఇచ్చి ఊకే ఇతన్ని పట్టించినాడు ఇతను అన్ని చెప్పినారు అన్ని అయిపోయినాయిలే సార్ అని చెప్పింటే మీరు అంతా తీసుకొని పోండి సార్ అంతా అయిపోగొట్టుకుంటాడు మొత్తం అదే అని చెప్తున్నా కదా ఈయన చూసే మొప్పెట లక్కున్నాడు నాకు అర్థమైంది కానీ ఆయన ఏం చెప్పలేదు ఒక్కడే మాట్లాడుకొని తొందర వచ్చేసి ఆయన అట్లా ఈయన ఏంది ఆ పిల్లోడు చెప్పడం ఉన్నది అట్లా అని నువ్వు కూడా ఇంకా ఇంకోడిని పట్టుకుంటాం మేము నువ్వు ఇంకా డిక్కీలు వెళ్ళిపోయిందా ఈయన కూడా డిక్కీలు వేసేసామా నాకేం సార్ లేదు నువ్వు చెప్పేసి అంత గబ్బు పట్టిస్తున్నావు నువ్వు బైబుల్ సాక్షి వద్దు నువ్వు ఈడ కోసేసి మెడకి నరం చేసి నరంలో వేస్తా మంచిగా ఉంటుంది ఇక్కడ నడవవు నువ్వు సీరియస్ అయ్యేది మ్యాటర్ కి నవ్వుతున్నావంటే ఆగా ముందర ఈడ జనాలు మళ్ళీ చూస్తే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎవరన్నా వస్తారు ఎందుకు ముక్తం నేను వస్తున్నా కదా వద్దులే వద్దు నీకు పని రాదు నీ పని కంటాం నీకు కంటాం వద్దు ఏం చేస్తావు నువ్వు గబ్బు పట్టించి అందరికి అవెల్లా ఒట్లు వద్దు మాకి ఒట్లు అంటే తిట్లు లెక్క వినిపిస్తుంది అవునా నిజమా వస్తున్నా కదా ఇక్కడ వద్దు కాలు మొక్కుతానా శ్మశానం కాడ పోతాం కాలు మొక్కుతానా మొక్కుతానా ఎందుకు బుంచేసాము లేకుంటే ఆడ ఈడ వేసేసాం మూకే కాదు వీళ్ళ ప్రకారంగా బుంచాలి కదా అవును కరెక్టే మళ్ళా ఏదో ఒకటి ఇంకా మన మీద రాకూడదు ఇంకా అంతే మన మీద ఇంకా పనికి రాదులేనా ఏమనుకాకు జీవితం ఈడికి అయిపోయింది సార్ ఒక నిజం చెప్తాను మీరు ఎట్లా ఏమంటే అటు చేస్తా యావద్దు ఏం చేస్తావు మీరు ఇప్పుడు ఏదో చేయమంటారు పొరోటా చేసి ఏం ఆయనకి చెప్పు జరిగింది చెప్పు ఆయనకి చెప్పు చెప్పు నేను చెప్తున్నాను కదా చెప్పు నేను చెప్పినది చెప్పు అంటరా అన్నకి చెప్పు నేను చెప్తున్నాను కదా నేను చెప్పిన మాట వినాలా చెప్పు ఆయనకి చెప్పు అంటే చెప్పేయాలా జరిగింది చెప్పు నేను చెప్పింది జరిగింది మ్యాటర్ చెప్పు ఆయనకి చెప్పు అన్న టైం లేదు చెప్పు 100 మందికి పొరోటా కొట్టాలా ఇంత కూర చేసి అలా అదే నువ్వు చేస్తున్న దాని గురించి చెప్పు నేను కూడా మటన్ పోతున్నాం అదే మటన్ కుంపు షెర్వా చేస్తున్నాను మటన్ కుంపు షెర్వా చేస్తున్నా మటన్ చేస్తున్నా మందికి తిన్నిక రామను సరే అట భోజనానికి అంటారా అండి ఎక్కడ అడ్రస్ చెప్పినావా ఆయన చెప్పలే చెప్పలే పుల్లూరు అంట అన్న పుల్లూరు భోజనానికి అంటారా అండి
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నువ్వు అంతా గబ్బు లేపుతున్నావు మనుషులకి చెప్పాను లేదు నువ్వు అంతా పనికనే రాకుంది నీకు పనికనే రాకుంది ఆయనకే డౌట్ వస్తుంది ఆయనకి పిలిచు సార్ అంకుల్ పుల్లూరు భోజనం సార్ పుల్లూరులా ఏం మటన్ ఉంది పరోటా ఉంటుంది మటన్ ఉంది పరోటా ఉంటుంది ఏం ఫంక్షన్ పెడుతున్నారు సార్ అట్లా అదే సార్ పార్టీ తరఫున మాట జరుగు చెప్పింది చెప్పు సేమ్ మ్యాటరా? చెప్పేసి ఏదో లవ్ మ్యారేజ్ మీద వేరే జరిగిందంట రండి చెప్పేసినావు నీకు అస్సలు వస్తలేదన్నా చెప్పి ఆయన కూడా ఇంకొకసారి చెప్పరా? అస్సలు నువ్వు జరిగినట్టు చెప్పు. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? చెప్పాను సరిగ్గా చెప్పు లేకుంటే మత్తు ఇంజక్షన్ ఏం అస్సలు రియాక్షన్ అవసరం ఇది. బాబు పుల్లూరులో భోజనం ఉంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మటన్ కుంపు పులుసు ఉంటుంది ఖానా ఖానే కా జాओ తెలుగులోనే చెప్పు హిందీలో చెప్పు. रोटी रहता रोटी परोठा रहता मटन रहता कुम्पी मटन रहता बनाया आ जाओ. ఏమంటున్నావు షెర్వా పేరు? कुम्पी కుంపు మటన్ షెర్వా. कुम्पी मटन शेरवा చెప్పు గట్టి చెప్పు. कुम्पी मटन शेरवा. అరే కుంపు మటన్ షెర్వా. कुम्पी मटन शेरवा సార్. ఏం మటన్ అది అడుగు చెప్పు. ఆద్మిక ఆద్మిక 8:04కి రా మనం. సలాడ్ కదా భాష చెప్పకున్నావన్నా జరిగిన మ్యాటర్ చెప్పు. సార్ వాళ్ళు ఇట్లా ప్రేమించుకున్నారు. సారు ఫారిన్ వెళ్ళిపోయింటే ఏమో డాక్టర్ ఏమో వేరే అతన్ని చూసి పెళ్లి చేసుకుంది. వాడు మోసం చేసింటే సంపేపించినాడు సార్ అని చెప్పానా చెప్పు. సేమ్ మ్యాటరా? ఈడ ఉన్న అమెరికా సార్ అంట లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. చికెన్ పొరోటా కుంపి షెర్వా మటన్ ట్రైనర్ జిమ్ ట్రైనర్ జిమ్ ట్రైనర్. నాకు అర్థం కాలేదు సార్. పుల్లూరు వంట చేయడానికి పోతున్నాము రాండి భోజనానికి అని చెప్తున్నా. కుంపి షెర్వా పుల్లూరులా వస్తాం వస్తాలే పుల్లూరులో కదా. వద్దులే అని మన ఆయన అందరికి చెప్తున్నాడు. ఈయన అందరికి చెప్తున్నాడు. అందరు చెప్పేస్తున్నాడు. వీళ్ళు మొత్తం పోయి పోలీసు వాళ్ళకి చెప్తారు. పోలీసు వాళ్ళకి చెప్పేస్తారు. పోలీసు వాళ్ళ బండి మా ఇంట్లో పడుతుంది. సార్ ఏంట్రా ఇది? ఏం పేరు? మల్లయ్య. దేవరాజని తీసుకొని పోతున్నాను సార్. బండిలో ఉన్నాడు. ఆయన మా మేడము జిమ్ ట్రైనరు లవ్ చేసుకుని అఫేర్ ఉంది కదా సార్. ఈయన అందరికి చెప్పేసినాడు సార్. ఈయన అందరికి చెప్పేసినాడు సార్. ఈయన చెప్పు సార్. ఈయనకి చెప్పు సార్. ఇతను కూడా ఇంజక్షన్ వేసేస్తున్నామా సార్? సార్ మీకు కాలం ఒకసారి ఆయన పొరాటా కొట్టాలంటే సరే అందరికి రస్తాయి మీకు కాలం ఒక నేనైతే మళ్ళీ పొరాటా కొట్టడానికంటే సరే మాట్లాడకంటే వచ్చినా సార్. ఆ పిల్లోడు పంపిస్తే నేను ఓటు ఇడిచి పెట్టి విను సార్. లేదు సార్ కాదు ఇతన్ని మేము చంపేస్తున్నాం సార్. మీ కాలం మొక్తా సార్. నన్ను పీదవని సార్. నాకు పిల్లలు ఉండరు ఎందుకు చెప్పు సార్. సార్ ఓ సార్. హలో సార్. హలో చంపాలా వద్దా సార్? సార్ బీదవని సార్ మీ కాలం మొక్కుతానే వద్దే. మీ కాలం మొక్కుతాను మా బాగా సార్. మీ కాలం మొక్కుతా సార్. బీదవని సార్ పని చేసుకొని మొక్కుతాను. అప్పులు ఉండేది మళ్ళా సార్ సార్.
మీ కాలన్నా మొక్తా సార్ నన్ను బీదవాళ్ళు నాకైతే ఎవరు ఏం తెలియదు అంటే అందరు సౌకర్యం. మేము కూడా బీదోళ్ళమే సార్ నా మాట బీదవాళ్ళు సార్ నన్ను ఏం మీరు చెప్పిన పని చేయమంటే చేస్తలే సార్ జరిగింది జరిగినట్టు మళ్ళీ నేను కంపాబ గారు బ్యాగ్ సార్ నాకు మళ్ళీ నేను కంపాబ గారు బ్యాగ్ సార్ నాకు నువ్వు అందరికి చెప్పేసినావు కదా. నాకు ఒకటి సార్ వద్దా? సార్ అన్న ఈయన కుంపు చేసేసాం. కాదనొకటి సార్ చెప్పండి సార్ ఓ సార్ నిజంగానే సార్ హలో సార్ ఏం చేయమంటారు సార్? సార్ 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 బీదవాన్ని సార్ నాకు ఏం తెలియదు మీరు కొంచెం అర్థం చేసుకోండి సార్. నన్ను మకం ఏం తెలియదు నాకు అప్పటాడు పొరాటా ఒక మాస్టర్ అంటే నేను సరే పొరాటా కొట్టిన మాట్లాడుకొని రాప అంటే వచ్చినా సార్. నిజంగా అమ్మతోడు నాకైతే ఏం తెలియదు సార్. చేసావా పరోటా? చేస్తా సార్. అమ్మో షేర్వా చేసావా? చేస్తాలే. కొట్టనికి వస్తుందా? కత్తులు కావాలా? కత్తులు ఉన్నాయా సార్? పారిపోతామంటున్నాడు లేదు సార్ మిమ్మల్ని కాదు నిజంగా సార్ మీరు కాలం మగ్గుతా సార్ సార్ మీరు కాలం మగ్గుతా సార్ సార్ మీరు కాలం మగ్గుతా అబ్బో అబ్బో సార్ చాలా మగ్గుతా సార్ నన్ను పిల్లలు వద్దు కదా సరేలే కూర్చో వద్దులే ఇంట్లో నీళ్ళు తాగు. ఇప్పుడు నేను చెప్పిన చెప్పు సార్ మీరు చెప్పే మళ్ళీ చెప్పలేదు వస్తాను ఫస్ట్ కానీ చెప్పు. సరే నేను మీరు చేస్తాను ఏం చేస్తావు? పొరాటా చేయమన్నాం మటన్ ఏది కుంపు శర్వా ఎవరిది? మనసులోది అన్నాం సార్. మనిషిలో షేర్వా చేస్తావా? ఇదేంది ఈడే ఇది ఇది కెమెరా ఇదో తమాషా చేస్తున్నావు. ఈడు మైక్ ఈడు మైక్ మీ ఓనర్ ఉన్నాడు కదా నిన్ను పట్టించి ఇచ్చినాడు. తమాషా చేయండి ఆయన విన్నా అని భయపడియండి. మా దగ్గర ఉన్నాడు తీస్తాము బాగా ఉన్నాడు మంచికి ఏం లేదు అంటే నిన్ను ఎక్కించుకున్నాము. అదే మాట మాట్లాడుకొని వచ్చేసి తొందరగా వాళ్ళ బాబాయ్ గారు ఇప్పుడు కేరళ పోతున్నాడు. మీరు నాన్న బిద్దర పోతాను కలిసి అసలు సత్యంగా బైబుల్ చాచి ఓకేనా? కాదు నిన్నేమన్నా ముందే మాట్లాడుకొని యాక్టింగ్ చేయన్నామా? నేను ఈ రోజు చూస్తున్నావు కదా ఫస్ట్ నన్ను చూసినట్టు అప్పుడు హోటల్కి వెళ్ళు నన్ను నేను నాకైతే గుర్తుపెట్టినా కాదు. ఇప్పుడు నువ్వు మేము యాక్టింగ్ చేయమని చెప్పి నేను భయపడు అని చెప్పి ఎక్కించుకున్నామా? నీకు ఇది ముందే తెలుసా? తెలియదు. ఎట్లా నమ్మాలా? ఆ పిల్లోడు పొరాటా కొట్టడానికి కాదు నువ్వు యాక్టింగ్ చేస్తలేవు నిజము అని చెప్పడానికి ఎట్లా నమ్మాలా? నాకు తెలియదు. నాకు నిజమని అబద్ధమని తెలియదు. నాన్న ఎప్పుడు మాట్లాడితేనే నా పని ఏమో నన్ను అట్లా అన్నమాట. అంతేగా? నమ్మకం వాళ్ళకి చెప్పు. నీకు మేము ముందే తెలుసా? తెలియదు. నువ్వు నిజంగా భయపడినావా? బైబుల్ సాక్షి కాల్సేది కానీ ఇప్పుడు అబద్ధం కాదు. బైబుల్ సాక్షి అంటున్నావు కాబట్టి అబద్ధం చెప్తున్నావా? నిజంగా దేవునితోడు. ఓకే నువ్వు కూడా చెప్పు. ఇట్లా గుర్తు అంటే మేమంటే నిన్ను ఎక్కించుకున్నాంలే. మేము ఎట్లా అంటే రోడ్డు మీద నిలబడి ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా యాడికైనా అడిగితే ఇట్లా హైదరాబాద్ అంటే ఎక్కండి అని చెప్పి ఎక్కించుకుని ఇట్లా భయపడిస్తాం. కానీ నిన్నైతే పట్టించి ఇచ్చినారు. వాయిద్ భాయ్ అన్న వాళ్ళు ఉన్నారు కదా నన్ను పట్టిస్తారు. నీ మీద తమాషా చేయండి అని చెప్పేసి పట్టించి ఇచ్చినారు. అట్లా యా పరోటా లేదు యా ఫంక్షన్ లేదు. ఇదంతా ఉద్దుతేనే ఇప్పుడు నమ్మలేదు. కాలి చేతులు వణుకుతున్నాయి తెలుసా సత్యంగా. ఇది ఎక్కడ కంప కనిపించా నాను సత్యంగా. ఓకే నువ్వు చెప్పు. గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కువద్దండి అని చెప్పు. హలో ఇంకోసారి బజార్
సిస్టర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాకండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి, టాక్సీలా బస్సులా వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఐ లవ్ యూ? నువ్వంటే మళ్ళీ ఐ లవ్ చెప్పు. నేనంటే మేడం సత్యంగా మనం చూస్తున్న వ్యూవర్స్ కి, చూసేటోళ్ళకి నవ్వుకుంటారు కదా చూసి, వాళ్ళకి ఐ లవ్ యూ. అచ్చనా? ఓకేనా? వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు మాకి, ఇట్లా వాళ్ళకి ఏమైనా సాయం చేయండి అన్న అని చెప్పేసి. ఓకే, ఓకే. కాదు, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా? పెట్టుకోండి. నీ ద్వారా నలుగురు జాగ్రత్త పడతారు. ఇంకోసారి కాదు, నీకేం భయంతో చెప్తున్నావా నిజంగా మనస్ఫూర్తిగా? భయం చాలా పడినా సార్. కాదు, ఈ వీడియో పెట్టుకోండి అని భయంతో చెప్తున్నావా, ఇష్టంగా చెప్తున్నావా? అలా ఇష్టంగానే చెప్పినా. యూట్యూబ్ లో ఇప్పుడైతే ఇష్టంగానే చెప్పినా. నలుగురు చూస్తారు ఈ వీడియో, పర్లేదు కదా? చూస్తున్నాను. ఓకే గైస్, వీడియో లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రిప్ట్ అంటున్నారు, మీరు ఒకసారి ట్రై చేయండి, ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. అంటే ప్రాంక్ వీడియో చేసి చూడండి, అప్పుడు ఆ వీడియో రికార్డ్ చేయండి, అది యూట్యూబ్లో పెట్టండి. అప్పుడు జనాలు చూస్తారు కదా, అప్పుడు రియలా ఫేకా అని మీకు కూడా అంటే తెలుస్తుంది. ఎట్లా అని అవతల ఉన్న ఒక్కొక్క పర్సన్ ఒక్కోలా రియాక్ట్ అవుతాడు. అతనికి ప్రతి ఒక్కరు ఒకేలా రియాక్షన్ ఇయ్యరు. ఇట్లనే పెట్టాలా, ఇదే షాటు, ఇదే రియాక్షను, అది రాదు. ఒక్కొక్క మనిషి ఇప్పుడు చూడు, నేను దీనికంటే ముందు ఒక మనిషి పరోటా మంచిని తీసుకొని పోయినాము, అతను ఇదే స్టోరీ చెప్పినాం, నవ్వుతున్నాడు. ఆ వీడియో కూడా వస్తుంది త్వరలో. ఒక షార్ట్ పెడతా అంటే దీని క్లిప్ పెడతాను, అది చూడండి మీరు. ఓకే, ఏమనుకోకండి నాకు, ఎందుకంటే స్క్రిప్ట్ అంటున్నారు మీరు, నేనేం చేయలేను. ఇంకా సైనింగ్ ఆఫ్.